పేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివాడలో చదువుకున్న నువ్వు, నీకేం తెచ్చి తెలంగాణ గురించి మా అస్సలు వీళ్ళిద్దరు ఆంధ్ర వాళ్ళ తొత్తులే. కేటీఆర్ ఏం చేసినాడు? రాజులతో వ్యవహారాలు చేసినాడు. ఆ దద్దమ్మ ఏమైనా తెలంగాణ వాళ్ళ బాగోగులు చేసినాడా? వాడొక చవట, వీడు అంతకంటే పెద్ద చవట. వీడికి కూడా అంత ఆంధ్ర వాళ్ళతోనే సంబంధాలు. వీడన్నాడు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడినాడు, తెలంగాణ వాళ్ళ గౌరవాన్ని కాపాడినాడు. చెప్పండి, ఒక్క కార్యక్రమం తెలంగాణ వాళ్ళ ఆత్మాభిమానాన్ని కోసం తీసుకున్నది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదిరా దద్దమ్మ? నిన్ను ఎన్ని సార్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడు, స్కాలర్షిప్ల గురించి మాట్లాడు. గురుకులాలలో పేద విద్యార్థులు ఇవాళ విషాహారం తిని రకరకాలుగా హాస్పిటల్ల పాలైతే ఒక్క ప్రదేశానికైనా ఈ దద్దమ్మ పోయినాడా? 2029 వరకు నువ్వు పోవడం ఎందుకు? ఇప్పుడు ఈ 10 మందిలో ఈ చవటలతో రాజీనామా చేయించు. వాడైతే కాట్లో కాలు పెట్టుకున్న కయ్యం శ్రీహరి ఇన్ని రోజులు కొడుకు బిడ్డ కోసమని పూర్తిగా తిరిగి ముఖ్యమంత్రితో వ్యవహారాలు చేసి వాడు నేను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు అనేటువంటి మాట మాట్లాడి వాడు వ్యవహారం చేసినాడు. చెప్పు, నీ పోచారం శ్రీనివాసరెడ్డితో చెప్పించు ఆ ముసలోంతని నేను పార్టీ మారలేదని. అరే, స్పీకర్ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేసి స్పీకర్ వ్యవస్థను వాడుకొని బాహాటంగా బహిర్గతంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదని ఒక తీర్పునిప్పించిన నువ్వు కూడా రాజకీయాలలో విషయాలు మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు?